హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ కుమార్. వెల్కమ్ టు ఎంఎస్కే ఎలక్ట్రికల్ వరల్డ్. ఈ రోజు టాపిక్ వచ్చేసి వించ్ మోటార్ మనం ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది మీకు ఈ రోజు నేను ద్వారా తెలియజేయబోతున్నాను అనమాట. వీళ్ళకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఎక్కెద్దు కలిసి వీడియోకి వెళ్ళిపోతాం పదండి. ఫ్రెండ్స్, ఇదేనమాట వించ్ మోటార్. ఇప్పుడు దీని గురించి నేను పార్ట్గా వివరిస్తాను మీకు. దీని పార్ట్లను వివరించిన తర్వాత మనం ఏ విధంగా మెయింటెనెన్స్ అనేది చేయాలనేది మీకు తర్వాత చెప్తాను. ఈ ఫ్యాన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మోటార్ అనేది కంటిన్యూగా కూలింగ్ అనేది బాగా అవుతుంది అనమాట. కూలింగ్ అవడం వల్ల మనకి లైఫ్ ఎక్కువ వస్తుంది మోటార్. ఇది డైరెక్ట్ 220 వోల్ట్ మీద రన్ అవుతాయి. 2 ఫ్యాన్లు ఇచ్చాడు దీనికి. ఇక్కడ ఒకటి, దీని ఆపోజిట్లో ఒకటి, ఈ పక్కన కూడా ఒకటి ఉంది. 2 ఫ్యాన్లు అయితే ఇచ్చాడు. 2 ఫ్యాన్లు కూడా మనకి 220 వోల్ట్ మీద అయితే రన్ అవుతుంది. ఇది బ్రేక్ రిలీజర్ అనమాట. ఇన్ కేస్ మోటార్ ఎప్పుడైనా సరే వర్క్ దీన్ని ఇట్లా బ్యాక్ అంటే ఆటోమేటిక్గా రోప్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఫ్రీగా రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మీరు బ్యాక్ మీద రిలీజ్ చేశారో అప్పుడు లాక్ అయిపోతుంది. దానికోసం అనమాట. ఇది లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి 1 టన్ ఇచ్చాడు. సేఫ్ లోడ్ వచ్చేసి 500 kgs అనమాట. ఫుల్ లోడ్ అనేది ఎప్పుడు కూడా మనం లిఫ్ట్ చేయకూడదు. ఇక్కడ ఈ డ్రమ్లో ఉన్న రోప్ చూసారు కదా, ఇది 40 మీటర్ అనమాట. ఇది 40 మీటర్ హైట్ దాకా మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది రన్ అయ్యేది సింగిల్ ఫేస్ మీద రన్ అవుతుంది. ఇది 220 వోల్ట్ మీద ఇది అయితే మనం మోటార్ని రన్ చేసుకోవచ్చు. ఇది గ్రీజ్ ఫిల్లింగ్ అనమాట. ఈ క్యాప్ ఇట్లా రిమూవ్ చేస్తే కనుక మీరు దీంట్లో గ్రీజ్ ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎప్పుడు కూడా వేయకూడదు. దీనికి ఆయిల్ సీల్ ఉండదు. ఫస్ట్ ఆయిల్ ఎప్పుడైతే దీంట్లో డ్రాప్ చేస్తారో మోటార్ గుండా లోపలికి వెళ్ళిపోయి బ్రేక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ బ్రేక్లోకి ఎప్పుడైతే వెళ్ళిందో మీరు ఎంత లోడ్ వేస్తే అంత స్పీడ్గా కిందకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే బ్రేక్లో ఆయిల్ ఎప్పుడు కూడా వేయకూడదు. అది ఎంత డ్రైగా ఉంటే అంత బాగా మనకి బ్రేక్ అనేది బాగా యూజ్ అవుతుంది. అది ఆయిల్ ఎప్పుడైతే వెళ్ళిందో ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది. దానివల్ల ఇన్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంది. మీరు ఎప్పుడు అలాంటి తప్పులు చేయకండి. ఇది మిషన్తో పాటు వస్తుంది. మీరు అనుకున్నంత హార్డ్గా అయితే ఉండదు. స్మూత్గా ఉండడం వల్ల మీరు వన్ డేలోనే ఇది ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ప్లేస్లో 40 మీటర్స్ ఇదే డయాలో తీసుకోండి. డయా ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమే. డయా యాజిటీస్గా తీసుకుంటే కనుక 40 మీటర్ అనేది దీంట్లో డ్రమ్ యూజ్ చేసుకోవచ్చు. అదే తక్కువ తీసుకుంటే కనుక మనం లిఫ్టింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ రోప్ అనేది ఇది ఇట్లా క్లాంపింగ్ చేసి మనకి ఇస్తాడు. మీరు కొత్తగా తీసుకున్న రోప్ కూడా మీరు క్లాంపింగ్ అనేది చేసుకోవచ్చు. లేదంటే యూ క్లాంప్లు యూజ్ చేసుకుని కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ విధంగా అయితే హుక్ ఒకటి మనకి వాడు ఇస్తాడు మోటార్తో పాటు. ఈ మోటార్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే యూజ్ చేస్తారు. 5 ఫ్లోర్ బిల్డింగ్ దాకా అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి ఇక్కడ మీరు చూసారు కదా, దీని కంట్రోల్ బాక్స్ ఇక్కడ ఇచ్చాడు. దీనికి అయితే మెటల్ ఇవ్వలేదు, పీవీసీ బాక్స్ ఇచ్చాడు దీనికి. ఇక్కడ మీరు చూసినట్టయితే రెడ్ ఇండికేటర్ ఉంది కదా, ఇది వోల్ట్ మీటర్, డిజిటల్ వోల్ట్ మీటర్ అనమాట. ఇది మీకు పవర్ ఎప్పుడైతే ఆన్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు అక్కడ వోల్టేజ్ ఎంత అనేది ఇక్కడ మీకు డిస్ప్లే మీద చూపిస్తుంది. అదేవిధంగా కెపాసిటర్ కూడా ఇందులోనే ఇచ్చాడు వాడు. ఇది ఏ విధంగా ఇచ్చాడు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. దీనిలో కెపాసిటర్ చూసారా, దీని వాటేజ్ వచ్చేసి మీకు 2200 వాట్స్ వస్తుంది. హెచ్పీలో చెప్పాలంటే కనుక 3 HP మోటరు. దీని కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మన ఇళ్ళల్లో వాడుకునే సమ్మర్సిబుల్ మోటార్ ఉంటుంది కదా, సేమ్ కనెక్షన్. అయితే మీకు ఇక్కడ రిమోట్ కంట్రోల్ అనేది కంపల్సరీ కావాలి. కాబట్టి ఈ వైర్లు అనేది రిమోట్కి వెళ్తాయి అనమాట. ఆ రిమోట్లో కనెక్షన్ ఏ విధంగా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మనకు సప్లై వస్తుంది కదా, సప్లైకి మనకు సింగిల్ ఫేస్లో ఎన్ని వైర్లు వస్తాయి? 3 వైర్లు వస్తాయి. ఒకటి గ్రౌండ్, ఇంకొకటి న్యూట్రల్, ఇంకొకటి పేస్ అనమాట. ఈ విధంగా సింగిల్ పేస్ మనకి వస్తుంది. ఆ సింగిల్ పేస్ మోటార్లు ఏ విధంగా కనెక్షన్ ఇచ్చుకోవాలని మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మోటార్ నుంచి వచ్చిన ఈ 3 వైర్లు ఉన్నాయి చూసారా, మోటార్ వైండింగ్ నుంచి వచ్చినాయి అనమాట ఇవి. దాంట్లో ఫస్ట్ మనం ఫేస్ తీసుకొచ్చి ఒక పాయింట్కి అనేది కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ 2 వైర్లు కూడా ఇండికేటర్కి ఒకటి, అలాగే కూలింగ్ ఫ్యాన్స్కి ఒకటి కనెక్షన్ వెళ్తుంది. ఇంకొక వైర్ ఈ మిడిల్లో ఇచ్చిన కనెక్షన్ చూసారా, రిమోట్ నుంచి వస్తుంది అనమాట. ఆ రిమోట్లోకి ఏ విధంగా వెళ్తుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మనం సప్లై ఇచ్చిన దాంట్లో ఇంకొక వైర్ అనమాట. ఇది చూసారా బ్లూ, దాని నుంచి లూపింగ్ ఎక్కడికి వెళ్ళింది మనకి ఐస్ బ్లూ. ఈ ఐస్ బ్లూ మనకి ఎక్కడికి వచ్చింది? రిమోట్లోకి వచ్చింది. చూడండి రిమోట్లోకి వచ్చింది చూసారా. ఇది ఎమర్జెన్సీ, ఇది ఎన్సీల్, 2 కూడా. ఈ ఎన్సీ నుంచి ఐస్ బ్లూ దీన్ని కనెక్ట్ అయిన తర్వాత అప్ పొజిషను, ఇది డౌన్ పొజిషను. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక 6 కనెక్టర్స్ ఉన్నాయి చూసారా. మనం అప్ నొక్కినప్పుడు ఈ 2 కనెక్టర్స్ కనెక్ట్ అవుతాయి. అదేవిధంగా ఇవి కూడా. అలాగే డౌన్ నొక్కినప్పుడు ఈ 2 కనెక్ట్ అవుతాయి, ఈ 2 కూడా కనెక్ట్ అవుతాయి. ఈ లూప్ అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలి. ఈ లూప్ అనేది ఇచ్చుకోకపోతే అప్ అండ్ డౌన్స్ మీకు అవ్వదు. ఐస్ బ్లూ ఉంది కదా, ఈ వైర్ నుంచి మనం అప్ బటన్ నొక్కినప్పుడు
మనకి ఈ 2 బ్లేడ్లు టచ్ అవుతాయి, అదేవిధంగా ఈ 2 బ్లేడ్లు కూడా టచ్ అవుతాయి. మనకి పవర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మన అప్ బటన్ నొక్కగానే మనకి ఏమవుతుంది, ఈ 2 కనెక్ట్ అవుతాయి. ఈ 2 కనెక్ట్ అయిన తర్వాత ఎల్లో వైర్ చూసారా, ఇది ఎల్లో వైర్. ఎల్లో వైర్ ఎక్కడికి వచ్చింది, ఎల్లో వైర్ చూడండి, ఇది దేనికి కనెక్ట్ అయిందంటే ఈ కెపాసిటర్కి ఒక పాయింట్ అనేది కనెక్ట్ అయింది. కెపాసిటర్ నుంచి ఇంకొక పాయింట్ ఉంది చూసారా, ఈ వైట్కి కనెక్ట్ అయింది చూసారా, అది రిమోట్లోకి వచ్చింది. ఈ రిమోట్ నుంచి ఎక్కడికి వచ్చింది, ఈ 2 కనెక్ట్ అవుతాయి. అప్ బటన్ నొక్కగానే మనకి ఈ ఎట్ ఎ టైం ఒకేసారి ఆన్ అవుతాయి అన్నమాట. బ్లాక్ ఎక్కడికి వచ్చింది, మిడిల్ పాయింట్కి వచ్చింది చూసారా. అప్ బటన్ నొక్కగానే మనకి కెపాసిటర్ నుంచి మిడిల్ డ్రాప్కి కెపాసిటర్ పవర్ అనేది వచ్చింది. ఇప్పుడు మోటార్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకు డౌన్ వచ్చినప్పటికి చూడండి, ఇక్కడ మన పేస్ లైన్ చేంజ్ అయ్యే మోటార్లో కేవలం కెపాసిటర్ వైర్లు అనేది చేంజ్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ మనం డౌన్ అనేది అవుతుంది. డౌన్కి వచ్చినప్పటికి మనకి ఐస్ బ్లూకి వచ్చింది కదా పవర్, ఐస్ బ్లూ నుంచి మనకి ఇక్కడికి వచ్చింది కదా. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే కనుక మనం డౌన్ చేసినప్పుడు ఇది మొత్తం కూడా లూప్ అవుతుంది అనమాట. ఒక కెపాసిటర్ వైరు అలాగే ఎల్లో వైరు ఏ విధంగా లూప్ అయిందో అదేవిధంగా బ్లాక్ కెపాసిటర్ పవరు, అదేవిధంగా మనకి వచ్చిన మెయిన్ పవరు మొత్తం 3 కూడా లూప్ అవుతాయి. డౌన్లో లూప్ అయిన తర్వాత మనకి బ్లాక్ పవర్ వచ్చిన తర్వాత అప్పుడు కెపాసిటర్ సెకండ్ హ్యాండ్ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ ఎల్లోకి వచ్చింది. ఫస్ట్ ఏమో ఎల్లోకి వచ్చిన పవరు, సెకండ్ డౌన్ వచ్చినప్పటికి బ్లాక్ వచ్చింది పవర్. అంటే ఇక్కడ కేవలం కెపాసిటర్ వైర్ అనేది మాత్రమే చేంజ్ అయింది. దానివల్ల మనకి అప్ అండ్ డౌన్స్ అనేది అవుతుంది. ఈ వీడియో మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు ఎంతో కొంత నచ్చినట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇదే విధంగా నన్ను ప్రోత్సహిస్తుంటే మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుంటా. నేను మీ సతీష్ కుమార్.